మూవింగ్ ఆన్, ఇది పుష్ప 3. ఇది వైల్డ్ ఫైర్ కు మించి రీల్ స్క్రీన్ మీద పుష్ప 1, 2 కాదు, ఇది రియల్ పుష్ప. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతికి సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సీన్ ఇది. అల్లు అర్జున్ అరెస్టు, పిఎస్కు తరలింపు, గాంధీ హాస్పిటల్లో హెల్త్ చెకప్ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలింపు, ఇలా చకచక పరిణామాలన్నీ జరిగిపోయాయి. దానికి సంబంధించిన టైం లైన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు అంతకు ముందు ఈ ఉదయం నుంచి ఏం జరిగిందో కూడా చూద్దాం టైం లైన్లో. ఈ ఉదయం 11:45 చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఇది అనూహ్య పరిణామము, ఎవరు ఊహించలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ పోలీసులు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత 12 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆయనకు చెప్పారు. అక్కడి నుంచి ఆయన్ని తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే 12:10 పోలీసుల తీరును అల్లు అర్జున్ ఖండించారు. తన బెడ్రూమ్లోకి వచ్చేస్తారా అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. దాంతో తొక్కిసలాట కేసు గురించి పోలీసులు అల్లు అర్జున్తో చర్చించారు. నన్ను తీసుకెళ్ళండి, తప్పేం లేదు, కానీ బెడ్రూమ్లోకి వచ్చేస్తారా అంటూ పోలీసులను అల్లు అర్జున్ క్వశ్చన్ చేశారు. ఇది టూ మచ్ అన్నారు, మంచి పద్ధతి కాదు అన్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత 12:15 అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి తీసుకెళ్లారు. 12:15 జూబ్లీ హిల్స్ నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. పోలీసులు ఇంటికి రాగానే ఆమె టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో స్నేహారెడ్డి భుజం తట్టి ధైర్యం చెప్పారు అల్లు అర్జున్. సతీమణికి భరోసాగా ఉండమని చెప్పి, ధైర్యంగా ఉండమని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్తూ, ధైర్యం చెప్తూ అక్కడి నుంచి బయటకు వచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే సమయంలో స్నేహారెడ్డి కాస్త భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఇక 12:20 జూబ్లీ హిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ని తరలించారు. 1 గంటకు చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ చేరుకున్నారు. 1:15 రిమాండ్ రిపోర్టు రెడీ చేశారు పోలీసులు. 2:10 చిక్కడపల్లి నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించారు హెల్త్ చెకప్ నిమిత్తం. ఇక మధ్యాహ్నం 2:15 గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో భాగంగా బీపీ, షుగర్, కోవిడ్-19 టెస్ట్, ఈసీజీ లాంటి కొన్ని ప్రైమరీ టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులన్నీ ముగించారు. 2:50 వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఏ అబ్నార్మాలిటీ లేదు, ఫలితాలన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి, చాలా గుడ్గా ఉన్నాయి. సో ఇమీడియట్గా డాక్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ని తరలించారు. 3:25 9వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ నాంపల్లి ఎదుట ఆయనను హాజరుపరిచారు. 3:30 అల్లు అర్జున్ కేసును జడ్జికి వివరించారు ప్రభుత్వం తరపు న్యాయవాది. ఇక అటు తెలంగాణ హైకోర్టులో సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై విచారణ కూడా ప్రారంభమైంది. 4:10 ప్రభుత్వం తరపు న్యాయవాదులు, ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు పోటాపోటీగా తమ ఆర్గ్యుమెంట్స్ని వినిపించారు. ఇక అల్లు అర్జున్ నివాసానికి సతీ సమేతంగా వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. తర్వాత కొద్దిసేపటికి నాగబాబు కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తం అంతా కూడా ఒక చోట చేరారు. అల్లు అర్జున్పై BNS 118 సబ్సెక్షన్ 1, BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్పై 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు వచ్చింది. సో నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. సో BNS 118 సబ్సెక్షన్ 1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 105 ప్రకారం ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో 118 సబ్సెక్షన్ 1 కింద ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని గాయపరిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష కింద దాన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్, ఈ విజువల్సే ఆ రోజు నిజానికి సినిమా చూడడానికి వచ్చినా కూడా ఆయన తన కారులో రూఫ్ టాప్లోంచి బయటకు వచ్చారు. సో దాన్నే పోలీసులు అక్కడ ప్రస్తావించారు. రోడ్ షోకి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు, లెటర్ అయితే మాకు ఇచ్చారు, కానీ అలాగే ఆయన రావద్దని మేము ఇచ్చిన లెటర్ మాత్రం వాళ్ళు చూపించలేదని చెప్తున్నారు. ఆ లెటరే ఇది. సో పలానా రోజు పుష్పకి సంబంధించిన క్రూ అంతా వస్తున్నారు సినిమా చూడడానికి అని చెప్పి పోలీసులకు లెటర్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ రావద్దు, ఎందుకంటే స్టాంపీడ్ అయ్యే అవకాశం ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ వస్తారని చెప్పి ఈవెన్ పోలీసులు కూడా వాళ్ళకి లెటర్ ఇచ్చారు. బట్ ఆ లెటర్ మాత్రం వెలుగులోకి రాలేదు. అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. స్ట్రైట్ అవే సినిమాకి వచ్చి సినిమా చూసి వెళ్తే వేరే ఉండేది. బట్ ఇక్కడికి వచ్చి ఆయన అభిమానుల్ని ఉత్సాహపరచడం కోసం తన కారు ఆ రూఫ్ టాప్లోంచి బయటకు వచ్చారు, విష్ చేశారు. సో దాన్ని ఒక రోడ్ షో కింద పోలీసులు
కోర్టు ముందు ప్రవేశపెట్టారు. సో దీని మీద కూడా చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సో క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. తొక్కిసలాటకు తన క్లయింట్కి సంబంధం లేదని అల్లు అర్జున్ తరపు లాయర్ వాదనలు వినిపిస్తే 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షో గురించి ముందుగానే చెప్పామని కూడా చెప్పారు. హీరోయిన్ వస్తున్నారని పోలీసులకు థియేటర్ నుంచి ముందుగానే సమాచారం ఇచ్చామన్నారు. బందోబస్తు కావాలని డిసెంబర్ 2నే లేఖ రాశామని చెప్తున్నారు ఆ లాయర్. అయితే ప్రీమియర్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. బెయిల్ లేదా క్వాష్ని పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పేసి వాదించారు. అట్ లాస్ట్ అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఆ తర్వాత ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టులో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ వచ్చింది.